అభి అది ప్లీజ్ ముందు నేను చెప్పేది విను అభి. అభి చూడు ప్లీజ్, నేను చెప్పేది వినకుండా ప్లీజ్ నన్ను తిట్టద్దు అభి. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పైతే కూర్చో. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదో కారణం చెప్పు నాకు. నేను నీ ముందే కూర్చున్నాను ఫోన్లు కావడానికి. లేకపోతే ఇంకా చెప్పాలంటే నేను ముందు నుంచి ఫోన్లు అనుకుంటే అప్పుడు నీ పని ఇంకా ఈజీ అయిపోతుంది. చెప్పు నాకు ఇప్పుడు. అభి అలాంటిదేమీ లేదభి. అలాంటిదేమీ లేదంటే మరి ఇంకెలాంటిది ఉంది? నేను పిచ్చివాడిలాగా అక్కడ నీకోసం వెయిట్ చేశాను, ఆ తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నువ్వేమో దొంగలాగా వచ్చి సైలెంట్గా పడుకోవడానికి వెళ్తుంటే దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? చెప్పు, ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యేలాగా చెప్పు. నిన్ను లేపి నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదభి. నన్ను నువ్వు డిస్టర్బ్ చేయాలని అనుకోలేదా? నేను ఇక్కడ కూర్చొని నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు అంటున్నావా? నీ గురించి నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటున్నావా తను? అది అభి, యాక్చువల్లీ నేను కావాలని నిద్ర లేపలేదు. అలాగే నేను కావాలని సైలెంట్గా పడుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నా మీద కోప్పడతావని. ఇక అభి, నువ్వు నా మీద కోప్పడ్డావంటే అప్పుడు నీకంటే ఎక్కువ బాధ నాకే ఉంటుంది అభి. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నీకు ఏ విషయంలోనూ బాధగా ఉండదు. నువ్వు ఎవరి గురించి కూడా ఎప్పుడు ఆలోచించవు. నేను మాత్రం ఎప్పుడు కూడా. నీకు తెలుసా నేను ఎంత కష్టపడి ఈ నిర్ణయం తీసుకున్నాను? నేను అనుకున్నాను నేను కరెక్ట్ చేయబోతున్నాను అని, కానీ నువ్వు దీన్ని రాంగ్ అని నిరూపించావు. నువ్వెప్పుడు అడుగుతుండేదాన్ని కదా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని. ఈ రోజు నేను అన్ని ఏర్పాట్లు చేసి నేను పెళ్లి చేసుకున్నాను అనుకుంటే అప్పుడు నువ్వు సంతకం చేయడానికి కాదు కదా, కనీసం నాకు నీ మొహం చూపించడానికి కూడా అక్కడికి రాలేదు. అరే నేనేమన్నా నేను డిన్నర్కి డేట్కి పిలిచాను అనుకున్నావా? నీకు తెలుసా నేను ఎంత బాధపడుతున్నానో? నేను ఎంతో కష్టపడి ఈ నిర్ణయం తీసుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎంతో సులభంగా నా ఈ నిర్ణయాన్ని తీసి పారేసవుతాను. అక్కడ కూర్చోబెట్ట నిలబడి ఉన్న ఆ లాయరు, అలాగే అతనితో పాటు ఉన్న అందరూ నన్ను చూసి ఎంత నవ్వారో తెలుసా? ఎవరినైతే రాక్ స్టార్ అప్పి పెళ్లి చేసుకోవడానికి వచ్చాడో అమ్మాయి సంతకం చేయడానికి కాదు కదా, కనీసం తన మొహం చూపించడానికి కూడా అక్కడికి రాలేదు అని. ఈ రోజు నుంచి నాకు నీ మొహం కూడా చూపించొద్దు, ఎందుకంటే నీకు పెళ్లి చేసుకునే అర్హత లేదు. నిజం చెప్తున్నాను, నీకు అసలు నన్ను పెళ్లి చేసుకునే అర్హత కొంచెం కూడా లేదు. తెలియక నేను నీతో ఒక తప్పు చేశాను కదా, అందుకే నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. ఇక ఇప్పుడు శిక్ష నీకు కూడా పడుతుంది. నీకు వేసే శిక్ష ఏంటంటే, ఇక మీదట నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలాగే నీ నోటి నుంచి ఇక పెళ్లి అనే మాట ఏ మాత్రం నాకు వినిపించకూడదు.